ఈరోజు నేను చెప్పే ఇల్లుస్ట్రేషన్, నేను ఒక తండ్రిగా ఉన్నాను, నా బిడ్డకి నేను చూసుకుంటున్నాను, తనకి ఏది తక్కువ కాకుండా. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను అనుభవపూర్వకంగా, నా పరమ తండ్రి కూడా నన్ను అలా చూసుకుంటాడు, నాకేం తక్కువ కాకుండా. దట్ ఈస్ ద ఫెయిత్ యూనిట్ హ్యావ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సింది. ఈరోజు నువ్వు అనుభవపూర్వకంగా అనుభవిస్తూ చెప్పాలి, దేవుడు నన్ను చూసుకుంటాడు. మనుషులు గాయపరిచారేమో, మనుషులు అబ్యూస్ చేశారేమో, మనుషులు కాదన్నారేమో, మనుషులు కుదరదన్నారేమో, తండ్రి దగ్గరికి రా, తండ్రి ఒడిలోకి రా, తండ్రి చేతుల్లోకి రా, తండ్రిని నమ్ము, ఆయన జరిగిస్తాడు. నీ అవమానాన్ని అంతా తెస్తాడు, నీకు మరలా ఐడెంటిటీ ఇస్తాడు. తండ్రికి తెలుసు నా బిడ్డ ఎవరు అనేది. ఎవరో చెప్తాం కాదు, నేను చెప్తాను నా కూతురు ఎవరు అనేది. నువ్వు చెప్తాం కాదు నా కూతురు సంగతి తెలియదే. నేను చెప్తాను నా కూతురు ఏంటనేది. నా కూతురులో ఉన్నది నా సబ్స్టెన్స్, నా కూతురులో ఉన్నది నా DNA, నా కూతురులో ఉన్నది నా పోలిక, నా కూతురి కొరకు కలిగి ఉన్నది నా తలంపులు, నా ఆశ. నేను నిర్ణయిస్తాను, నువ్వు కాదు నిర్ణయిస్తావు. అదే దేవుడు అంటున్నాడండి నీ కొరకు కూడా. అదే దేవుడు నీ కొరకు అంటాడు. ఎవడో కాదు నీకు నిర్ణయించేది, ఎవడో కాదు నీ గురించి చెప్పేది. లెట్ నో మ్యాన్ డిసైడ్ హూ యు ఆర్, లెట్ గాడ్ డిసైడ్ హూ యు ఆర్. ఆమేన్. మనుషుడు ఎవడు నువ్వు ఎవడని చెప్తానికి, మనుషుడు ఎవరు నువ్వు ఇంట్లోనే ఉండాలని చెప్తానికి, మనుషుడు ఎవరు నీ జీవితాన్ని పాడు చేసి వదిలేస్తానికి. వారు పాడు చేసినా కూడా నీ నాన్న ఉన్నాడు, పరమ తండ్రి, నిన్ను వచ్చి బాగు చేసేవాడు ఉన్నాడు, నిన్ను నూతన పరచబడి ఉన్నాడు. ఈరోజు ఈ శరీర తండ్రి స్టిల్ లిమిటెడ్, బట్ దట్ హెవెన్లీ ఫాదర్ ఇస్ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఫాదర్, అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ రెస్టోరేషన్. ఆయన మాట సెలవిస్తే నీ దేహంలో స్వస్థత, ఆయన మాట సెలవిస్తే నీ జీవితంలో అద్భుతం, ఆయన మాట సెలవిస్తే నీ జీవితంలో విడుదల. ఆయన చేయలేదంటూ ఏదో లేదు. ఆయన ఒడిలోకి రా. ఇప్పుడు నేను తను మోస్తున్నాను, తను నన్ను మోస్తుందా? షీ ఈజ్ ఇన్ రెస్ట్. బరువు నా మీద ఉంది, బరువు నా మీద ఉంది. షీ ఈజ్ ఇన్ రెస్ట్. ఓర్క ఉంది, ఆనందంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. Be still that I know that I am God. Be still, know that I am God. ఓర్కనుండి నేను దేవుడిని తెలుసుకో, నేను యోహాన్ని తెలుసుకో. ఆ మాటకు అర్థం తెలుసా? నువ్వు తీలేవేమో, నేను తెస్తాను, నువ్వు చూడు, నువ్వు జస్ట్ చూడు, నేను చేసి పెడతా. నువ్వు చేయలేమో, నేను ఇస్తాను నీకు, తీసుకో. తను తీసుకుందా? ఊరికే చూసింది, ఊరికే చూసింది. నేను ఎత్తిస్తే చేతుల్లో కూడా తీసుకోవట్లేము, పెట్టు నోట్లో కదా. మన దేవుడు అటువంటి కార్యాలు జరిగించే దేవుడు అండి.